పరమాత్మ నువ్వు పుట్టుక లేనివాడివి కదా. తిరియన్ నగ ద్విజ సరీ సృప దేవ దైత్య మత్యాదిభి పరిచితం సదసత్ విశేషం రూపం స్థవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమ వేద్మి నా యత్ర వాద. నువ్వు పుట్టుక లేనివాడివి కనుక మరణం లేనివాడు అనగా మార్పులు లేనివాడు. ఇవన్నీ ఇంప్లైడ్. ఈ విశ్వం ఏదైతే ఉందో నీ యందు నీ నుంచి నీ కారణంగా ఏర్పడిన విశ్వము, పశుపక్ష్యాదులు, వృక్షాలు, పర్వతాలు, సర్పాలు, రకరకాల దేవతలు, దైత్యులు, మానవులు, మొత్తం ఇన్ని రకాల ప్రాణులతో నిండిపోయింది విశ్వం. దీన్ని తయారు చేసిన నువ్వు ఏకమైన వాడు. నీకు లేని లక్షణాలని దీనికి ఉన్నాయి, దీనికి ఉన్న లక్షణాలు నీకు లేవు. చావు పుట్టిక వికారాలు పొందడం పరిమితులు నీకు లేవు. ఈ ప్రపంచంలో ప్రతి వాడికి ఉన్న ఆస్తి అదే, ప్రతి దానికి ఉన్న ఆస్తి కదా. ఇది కాస్త మహత్ మొదలైన తత్వాలతో నిర్మితమైంది. మహత్, ఈ మహత్ అంటే ఏదో కాదు, పరమాత్మ యొక్క మాయాశక్తి అని మూల ప్రకృతి అంటాం. పరమాత్మ గారు సృష్టి చేద్దామని సంకల్పం చేయనప్పుడు ఈ త్రిగుణాలతో కూడిన మాయాశక్తి ఆయనలో అంతర్లీనంగా ఉంటుంది. అప్పుడు ఈ త్రిగుణాలు ఈక్వల్ స్టేట్లో ఉంటాయి. దాన్ని ఏమంటారంటే సామ్యావస్థ అంటారు. అంటే మీకు అర్థం అవడానికి, ఇంట్లో అందరూ పడుకున్నారనుకోండి, అందరూ దేవతల్లో ఉంటాం. ఇది ఇప్పుడు నిద్రలో ఒక్కసారి మీరు నిద్రలే చూడండి, ఇంట్లో నలుగురు పడుకోగానే అసలు వీళ్ళకి ఏమైనా తెలుసా అన్నట్టు ఉంటుంది కదా. అలా ఉంటుంది ఎప్పుడు సృష్టి సంకల్పం చేయనప్పుడు. మూడు గుణాలు ఈక్వల్గా ఉంటాయి. తెల్లవారు లేస్తున్నాడు ఎలా ఉంటుంది, శోభ వస్తుంది. ఒకళ్ళు లేస్తారు, వీళ్ళు లేచాడు, నన్ను లేపలేదు ఏమంటాడు, అప్పుడు ఎందుకు లేపేవాడు ఒకడు అంటాడు, అప్పుడు ఎందుకు లేపేవాడు ఒకడు, ఈ పాటికి లేపాలి కదా అని ఒకడు, పొయ్యి దగ్గరికి వెళ్ళేవాడు ఒకడు, స్నానంకి వెళ్ళేవాడు ఒకడు, లోపల ఏమొచ్చింది ఇంట్లో కెలామిటీ. దాన్ని ఏమంటారంటే క్షోభ అంటారు. దీనే వైషమ్యము. అంటే ఆయన ఎప్పుడైతే సంకల్పం చేయడం ప్రారంభించాడో సృష్టి చేద్దామని, ఈ మూడు గుణాలు సామ్యావస్థలో ఉన్న స్థితిని మూల ప్రకృతి అంటారు. అది కాస్త ఒక్కసారి యాక్షన్ వస్తుంది. రాగానే వేడి నీళ్లు మరగడం ప్రారంభించగానే లోపల ఎలాగైతే నీళ్లు కదిలిపోతాయో అలాగే ఈ మూడు గుణాలకు క్షోభ వస్తుంది. ఆ ప్రపోర్షన్స్ మారుతాయి. అప్పుడు వాటి యొక్క పర్మిటేషన్ కాంబినేషన్స్ దాన్ని ఏమంటారంటే మహత్ అంటారు. ఆ మూల ప్రకృతిని అవ్యక్తం అంటారు. అంటే మూడు గుణాలు సామ్యంగా ఉన్న స్థితి. ఒక్కసారి అందులో క్షోభ ఏర్పడిన స్థితిని మహత్ అంటారు. ఆ మహత్తులోంచి మొత్తం బయలుదేరిందంటారు. సో ఈ మూడు గుణాల యొక్క ఈ మహదాది తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ నుంచే బయలుదేరాయి. వాటితో విశ్వం నిర్మాతమైంది. అంటే అలాగే ఈ విశ్వంలో ప్రతీది కూడా కార్యకారణ సంబంధంతో ఉంటుంది. అసలు కారణం మర్చిపోయాం. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఈవిడ గారి కార్యం, దీని ప్లాస్టిక్ కారణం, లేదు దీనిగా మలిచిన వాడు కారణం కనిపిస్తుంది కదా. ఈయన గారి పిల్లవాడు అండి, వాడు కాస్త కారణం అండి, ఈ పిల్లవాడు కాస్త కార్యం అండి అని ప్రపంచంలో ప్రతిదీ కార్యకారణాత్మకంగా తెలుస్తుంది. అసలు కారణాన్ని మర్చిపోయాం. అసలు కారణాన్ని మర్చిపోవడానికి ఈ మధ్యలో ఎన్ని కారణాలు. ఆయన గారు మా ముత్తాత గారంటే, ఆయన గారు రెండో తాత గారంటే, ఆయన ఐదో తాత గారండి. అసలు తాత పోయిపోయాడు, ఇప్పుడు మన మధ్యలో లేకుండా పోయాడు కదా. ఇలా వాడి ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటుంటాం. ఇవన్నీ కార్యకారణ సంబంధం. కనుక ఈ విశ్వం అంతా ఈ కార్యకారణాత్మకంగా తెలిసే జగత్తంతా కూడా నీ యొక్క స్థూల రూపము. అంటే స్థూల రూపం అంటే ఇంద్రియాలకు అందుతున్నది, సృష్టిలో భాగంగా వచ్చింది. దీని మాత్రం నాకు తెలుస్తోంది, ఎందుకంటే ఇంద్రియాలను చూస్తున్నాను కనుక. కానీ నీ యొక్క అసలు రూపం వీటికి అతీతం. అది అవాంగ్మానస గోచరం. వాక్కుకి మనస్సుకి అందదు నీ యొక్క నిజస్వరూపం. అది నిర్గుణ రూపం. దాన్ని మాత్రం నాకు తెలియటం లేదు పరమాత్మ. సృష్టి చేసిన తర్వాత సృష్టి ఏదైతే కనిపిస్తుంది విశ్వం పరమాత్మ యొక్క శరీరం. విశ్వం విష్ణువు. మరి విశ్వం చేయకముందు ఆయన లేడేంటి? కుండ చేయకముందు కుమ్మరు లేడా? కుమ్మరు ఉన్నాడు కాదు, కుండ చేశాడు. అలాగే విశ్వం అనేటటువంటి కుండని మలచినప్పుడు ఈ విష్ణువు అనే కుమ్మరు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉన్నాడు? ఆ సమయంలో ఏ దేవతా రూపాలు ఉండవు. నేను చెప్తున్నది ప్రథమ సృష్టికి పూర్వం. ప్రప్రథమ సృష్టికి పూర్వం ఏ దేవతా రూపం, రామ కృష్ణ శివ ఏది ఉండే అవకాశం లేదు. ఉన్నది కేవల వస్తువు, సచ్చిదానంద పరబ్రహ్మ. అదే ఆయా రూపాలుగా తనను తాను మలుచుకుంది. అవి దేవీ దేవతా స్వరూపాలు. సరే, అక్కడి నుంచి తన మాయలో ప్రపంచం తయారు చేసింది. ఈ ప్రపంచం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క స్థూల రూపం. అసలు రూపం తపస్సు చేస్తే కానీ బయటకు రావు. స్థూల రూపం చూడడానికి ఏమైనా కళ్ళుంటే సరిపోతుంది, చెవులుంటే సరిపోతుంది. చూస్తున్నాం కదా, అంతా తెలియకపోవచ్చు కానీ ఎంత ఉందని తెలుస్తుంది కదా, సరిపోతుంది. దీనికి మీద పెట్టుబడి అక్కర్లేదు, కళ్ళు విప్పితే సిద్ధం. సూక్ష్మరూపం. మన గాఢ నిద్రలో మనం ఎలా ఉన్నాం మనకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. గాఢ నిద్ర అంటాం. గాఢ నిద్రలో ఎలా ఉన్నాం? ఎప్పుడైనా గాఢ నిద్రలో మన యొక్క ఆకారానికి ఎప్పుడైనా ఫోటో గీసామా? గాఢ నిద్రలో ఏ వస్తువుగా ఉన్నామో ఆ వస్తువుకి ఏమైనా చీర కుట్టించగలమా? చీర కొనగలమా ఆ వస్తువుకి? అది ఎంత వస్తువు? అది ఆ వస్తువు ఎంత తెలిస్తే అప్పుడు చీర కొనొచ్చు.
6 గజాల 7 గజాల 8 గజాలు కూడా ఎక్కడ ఉంటుంది చీరలు కొన్ని పెద్దవాళ్ళు పెద్ద చీరలు ఉండాలి. ఆ వస్తువు గజాలకు అతీతం, అది అనంతమైన వస్తువు, అదే అర్థం కాదు కదా. అది అర్థమైతే అదే పరమాత్మ అర్థం. పరమాత్మ ప్రపంచ రూపంలోకి వచ్చేసరికి సగుణుడు. గుణం అంటే నామరూపాలతో తెలియపడటం. కానీ ఈ సగుణ రూపమైన ప్రపంచానికి కారణమైన పరమాత్మ నిర్గుణుడు. నిర్గుణుడు అంటే మనస్సుతో బుద్ధితో ఊహించడానికి అవకాశం లేదు. కానీ మన దగ్గర ఉన్న వారండి. అప్పుడు ఏం చేయాలి? వీటి శక్తి చాలినప్పుడు తపస్సు చేయాలి. తపస్సు చేస్తే ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి అవసరమైనట్టు సామర్థ్యం వస్తుంది. అదే ఈ పిల్లవాడు చేశాడు. అర్థమవుతుందా? ఈ పిల్లవాడు ఎంత చేస్తే కొంత తెలిసింది. ఇప్పుడు ఆయన చూస్తున్నది సగుణ సాకార రూపం, నిర్గుణ నిరాకార రూపంగా తెలియదు. నిర్గుణ నిరాకార రూపం తెలియడమే జ్ఞానం కలగడం అంటే. సగుణ సాకార రూపం కొంచెం కనిపించి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇదే చాలా కష్టం పొందడం. ధ్రువుడు తప్పు చేసి మాట్లాడుతున్నాం అనుకోవచ్చుమా? ఇంతే చాలా కష్టం ఇది పొందడమే. కానీ ఇది అల్టిమేట్ కాదని చెప్పడం. ఇది అల్టిమేట్ కాదు కాబట్టి కొంతసేపట్లో ధ్రువుడు ఏడు ప్రారంభిస్తాడు. చూద్దాం అదేమిటో. అందువల్ల నీ నిర్గుణ రూపాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తూ ఈ కల్పకాలంలో కల్పాంతంలో ఈ సమస్త జగత్తుని అంటే కార్యకారణాత్మకమైన సమస్త జగత్తుని నీ కుక్షిలోకి లీనం చేసేసుకుని శేషసాయి రూపంలో యోగ నిద్రలో ఉంటావు. వటపత్ర సాయి అంటుంటాం కదా, అదే శేషసాయి, ఏదైనా పర్వాలేదు. యోగ నిద్రలో ఉంటావు. మళ్ళీ కల్పారంభంలో నీ నుంచి ముందు బ్రహ్మగారు కాస్త బయలుదేరుతారు. ఆ బ్రహ్మగారి నుంచి ఆయన గారికి జ్ఞానం ఇస్తావు, సృష్టి ఎలా చేయాలని జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పట్టు ఆయన గారు కాస్త సృష్టిని తయారు చేస్తాడు. అట్టి పరమాత్మైనటువంటి నీకు నమస్కారము. కల్పాంత ఏతత్ అఖిలం జఠరేణ గృహన్ సేతే పుమాన్ స్వదృక్ అనంత సఖస్తదంకే ఎన్నాభి సింధురుహ కాంచన లోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. సాలిడ్ ఎలాగైతే లోపల లాగేసుకుంటుందో విశ్వం మొత్తాన్ని, మొత్తం అలాగే గూడు మొత్తాన్ని అలాగే పరమాత్మ తన లోపల లాగేసుకుంటాడు. అంటే ప్రపంచం యాక్షన్లో ఉండదు. ఇంకా ప్రతిరోజు ప్రళయం మనకు వస్తుంది, దాని నిత్య ప్రళయం అంటారు. రోజు నిద్రలో సుషుప్తి రూపంలో మనం పొందుతున్నది. అక్కడ మనకి ప్రపంచం ఆగుతుందేమో కానీ అందరికీ ఆగిపోలేదు. అందరికీ ప్రపంచం ఆగిపోతే మహాప్రళయం అంటాం. మనొక్కరికి ప్రపంచం ఆగితే నిత్య ప్రళయం. ఆ నిత్య ప్రళయం పెట్టాడు కాబట్టి ఇంట్లో ఆ మాత్రం సుఖాలు ఉంటాయి. అది పెట్టలేదు అనుకోండి, ఇంద్రకి ఒకటే ప్రళయం పెట్టాడు అనుకోండి, సరే ఇంకా తపస్సులు చేయాలి. దేనికి? వీళ్ళు పడుకుంటారేమో చూడండి. పడుకుంటారా బాబు అంటుంటాం. ఈ ప్రాణం విసిగెత్తిపోతే చివరికి అమెరికా అయితే మన వల్ల రాలేదు, మన వల్ల వచ్చారు, ఇల్లు తీసి బందిరేసేస్తున్నారు. అప్పుడు ఈవిడ ఏం కోరుకుంటుంది? పడుకుంటారా. వాళ్ళ నాన్న ఉంటుంది మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ నాన్న అమ్మ బయట ఉంటారు, వాళ్ళు టీవీ చూస్తుంటారు. ఈ గదిలో వీళ్ళతో భ్రమరి, ఈ ఫోన్ ఇసిరిసి ఇది కొడితే బాగుండదు మొదటి రోజు. ఈ కాలం కొట్టామనుకోండి అమెరికా సిస్టమ్ జైల్లో పెట్టేస్తారు. అప్పుడు ఏం చేయాలి? పడుకుంటారు. మళ్ళీ అక్కడ వినిపించుకుంటాను. అమ్మ ఏదో అంటున్నా, ఏం లేదు వీళ్ళు ఆడుకుంటారు. ఇంకా మాట్లాడి అలాగే పడుతున్నాం. మరి ఇటుగా మాట్లాడడానికి చెడ్డ అవ్వడానికి లేదు. వాళ్ళకి మంచి చెడ్డ రెండు తెలియదు. వాళ్ళకి అలాగే అక్కడ అలా పెంచారని మనం ఏం చేస్తాం? ఈ నెల రోజులు భరించడం రాలేదన్నంత ఆశ లేదు. వెంటనే క్యాలెండర్ చూస్తుంటాం. ఇంక నెల ఇప్పుడైందని. నిన్న అయింది, నిన్న తిప్పాం కాగితం. రోజు కాగితం తిప్పడానికి క్యాలెండర్ అది. ఇంకా ప్రాణం విసిగించేస్తారు. అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తారో, నాయనమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తారో. ప్రాణం విసుగు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి మరొకరు సెట్ అవ్వరు. ప్రపంచం అంటే అర్థం చేసుకుని వెళ్ళదు. అందులోనే అవగాహనతో మలగాలి. కానీ ఎవరికైనా సరే సెట్ అయి వస్తుంది పరమాత్మ కూడా. సరే మనకి ఎప్పట్లో అక్కలేదు కాబట్టి ఈ రెండో పరిష్కారం చెప్పాలని లేదు, సూటిగానే చెప్తాం. కొంత ధైర్యం ఉంది కాబట్టి. సరేనా? త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థ ఆదిపురుషో భగవాన్ త్రియధీశ యద్బుద్ధ్యమవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్తే. ఇంత ఛందస్సు ఆ పిల్లవాడు చూడండి ఎలా వచ్చేసింది. ఎలా వచ్చింది ఆ పిల్లవాడికి శంఖం అంతే. నువ్వు నీ అఖండ చిన్మయ స్వరూప దృష్టిలో, సరేనా, నువ్వు సదా జ్ఞానస్వరూపుడివి. అఖండ జ్ఞానస్వరూపుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అటువంటి నీ యొక్క ఈ దృష్టిలో అంటే నీ యొక్క స్వరూపం నుంచి నిన్ను చూస్తే ఈ బుద్ధి యొక్క 3 రకాల అవస్థలకి నువ్వు సాక్షివి. అంటే ప్రపంచం కూడా పరమాత్మను చూడాలనుకుంటే పరమాత్మని సాక్షి అంటారు. సాక్షి అంటే సమ్యక్ ఈక్షణ దృష్టి. ఇది సాక్షి. ప్రపంచంలో ప్రతి దాన్ని పరమాత్మ సమగ్రంగా చూస్తాడు. ఏది ఆయన కన్నుసనలు దాటి వెళ్లే అవకాశం లేదు. అంతటా ఆయన కన్ను పరుచుకునుంది. సమ్యక్ ఈక్షణత్వం. చక్కగా ప్రతిదాన్ని ఏది ఎందుకు జరుగుతుందో చూసి కర్మఫలాలు నిర్ణయించేవాడు. అందువల్ల
బుద్ధి యొక్క 3 యొక్క అవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ 3 అవస్థలు కూడా నువ్వు సాక్షివి. అదో కేవలం ఒకరికే కాదు, అందరికీ. ఇప్పుడు మన వరకు చెప్పుకుంటే నాలో అంతర్యామి సరే 3 అవస్థలు చూస్తున్నాడు అనొచ్చు, మరి నా ఒకరికే పరిమితం అంటే మిగతా దేహాలు, అందరి దేహాల్లో 3 అవస్థల్లో ఆ మనస్సు చేస్తున్న వికారాలన్నిటికీ పరమాత్మ సాక్షి. పాపం సంకల్ప రూపంలో చేసిన, పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, సంకల్ప రూపంలో చేసినా, మాట రూపంలో పైకి తీసుకొచ్చినా, కర్మ రూపంలో మరింత పైకి తీసుకొచ్చినా పరమాత్మ యొక్క చూపు తప్పించలేము. నువ్వు అంతటా చూస్తున్నవాడివి, నిన్నెవరు నీ దృష్టి ఎవరు మరల్చగలరు? నువ్వు నిత్యముక్తుడివి, నీకే బంధం లేదు. నీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ బంధంలో పడిస్తావు, వేరే సంగతి. ఇంకా శుద్ధ సత్వ స్వరూపుడివి. నీ నుంచి బయలుదేరిన విశ్వం 3 గుణాలతో కూడున్నది, కానీ నీకు 3 గుణాలు లేవు. నీ వల్లే 3 గుణాలు బయలుదేరే, నీకు 3 గుణాలు లేవు. అర్థమవుతుందా? ఇంకా సర్వజ్ఞుడివి, అంతా తెలుసున్నవాడు. సర్వజ్ఞుడి, సర్వజ్ఞుడు అనే పదం కేవలం పరమాత్మగా వాడాలి, ఎవరికి వాడకూడదు, కేవలం పరమాత్మకే. సర్వజ్ఞ సర్వవిత్ ఉపనిషత్ వాక్యం. సర్వం అంటే సృష్టి ప్రారంభం నుంచి, ఆది సృష్టి నుంచి ఎప్పటిదాకా ఏ క్షణం ఏం జరిగిందో చెప్పగలగాలి. మనం కొంచెం అవతల కొంచెం గౌరవంగా నచ్చాడు అనుకోండి, మీరు సర్వజ్ఞులు అనేస్తుంటాం. ఏ సర్వజ్ఞులు వాడు మన ఇంట్లో ఏం వండుకున్నాడు చెప్పనని చూద్దాం. సర్వజ్ఞుడు అన్నీ తెలియాలి. ఇప్పుడు ఆయన గారు తెలిసినవే సర్వజ్ఞం కాదు. సర్వం అంటే ఏంటి? ఆ పదానికి అర్థం తెలియక ఓ పిచ్చివాడు మాట్లాడేస్తుంటాం. మరి కొంతమంది పాపం అవతల వాళ్ళు హుందా ఉన్న వాళ్ళకి అలాంటి పదాలు వాడకండి అని చెప్తాం. ఇంకా అలాంటి పదాలు మేము తగిన వాళ్ళని కాదు. సర్వజ్ఞులు అంటే సర్వం, సర్వం మీ బేరవాళ్ళ ఎంతందులోపో వాళ్ళు చెప్పగలగాలి. కాబట్టి మేము దాచుకున్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి. సర్వమంతరా నిండున్నవాడే సర్వజ్ఞుడు కాగలడు. ఎవడో దగ్గర కూర్చుని అదా అక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, వెళ్ళి ఊహలు ఇవన్నీ. సరే, మనం అలాంటి వాళ్ళే నమ్మిస్తున్నారు, వేరే సంగతి. ఇంకా నువ్వు పరమాత్మ స్వరూపుడివి. పరమాత్మ అంటే ప్రస్తుతానికి ఈ దేహాల్లో ఉండి దేహభావంతో ఉన్న వాళ్ళందరూ జీవాత్మలు అనుకుంటే, ఈ జీవాత్మలకు ఆధారమైనవాడు పరమాత్మ. ఈ జీవాత్మల దేహాలు మారుస్తూ వాళ్ళ వాళ్ళ ప్రారంభం అనుభవింపజేస్తూ చచ్చేటట్టుగా పుట్టేటట్టుగా ఇలా వీళ్ళు తిప్పుతున్నాడే, చేస్తున్నాడు పరమాత్మ. ఇంకా నువ్వు ఆది పురుషుడివి కదా, అంటే అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ కారణభూతుడివి, ఆది అందరికంటే ముందున్నవాడు. పురుషుడివి అంటే పూర్ణత్వాత్ పురుష, అంతటా నిండున్నవాడివి, సృష్టి కారణభూతమైన వాడివి, షడ్గుణైశ్వర్య సంపన్నుడివి. ఇదే భగవాన్ అంటే అదే 6 లక్షణాలు నిండుగా కలిగి ఉన్నవాడివి. ఏంటి 6? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః జ్ఞాన వైరాగ్యం 6. సమగ్రమైన ఐశ్వర్యం గలవాడివి, ఈశ్వరత్వం, ప్రపంచంలో ఎవరిని ఎలాగైనా నియమించగలవు. ఇంకా ధర్మం నీ దగ్గర ఉంది కాబట్టి నీకు అధర్మం నచ్చదు. ధర్మం అంటే ఏది దేని అనుసారం వెళ్ళాలి, ఇది ఎందుకు ఇలా జరగాలంటే దీని ప్రకారం. ప్రపంచం అంతటినీ కూడా ధర్మబద్ధంగా తయారు చేసే పరమాత్మ. ధర్మ విరుద్ధంగా, ధర్మం అంటే పక్కవాడి యొక్క సుఖాన్ని మన సుఖం, పక్కవాడి దుఃఖాన్ని మన సుఖం, ఎంత కలిపి ఒకటే వస్తువుగా అవగాహన ఎవడబోదుగా దాన్ని ధర్మమయ జీవితం అంటారు. నీ విషయంలో నీకు ఏది సుఖమో అది అవతల వాడికి కూడా సుఖమే అని చెప్పి కలిగించే ప్రయత్నం చేసేటాడు ఊరుకోవడం లేదు. నీ విషయంలో నీకు దుఃఖమైనది అవతల వాడి కలిగించకూడదు. నీకు దుఃఖమైతే వాడు దుఃఖం అవుతా, నీకు సుఖమైతే వాడికి సుఖమే కదా. అందువల్ల ఈ మాత్రం ఆలోచన ఉంటే ధర్మమేది. అందువల్ల పరమాత్మ ధర్మస్వరూపుడు. ధర్మం అంటే పట్టి ఉంచేది, దాని యొక్క క్లచెస్లోనే ఉంది విశ్వం అంతా. అంటే ఆయన పట్టకారత గట్టి గిన్నె పట్టుకున్నామంటే ఇంకా అదే పట్టకారాన్ని జాగ్రత్తేమో తెలియదు, కానీ పరమాత్మ పట్టుకున్న ఇది బాగుంది. పరమాత్మ విశ్వం అనేటటువంటి దాన్ని పట్టుకోవడానికి ఉపయోగించిన పట్టకారే ధర్మం. నేను చెప్పక్కర్లేదు. తర్వాత ఐశ్వర్యం ధర్మం, తర్వాత యశస్సహ చక్కటి కీర్తి గలవాడు. ఇవాళ ఉండే రేపు పోయే కీర్తి కాదు, మళ్ళాంటి కీర్తి కాదు అది, సరేనా. ఇంకా శ్రియ సమస్త సంపదలకి నిలయం, ఆయన నుంచే ప్రపంచానికి అందుతున్నాయి. తర్వాత సమగ్రమైన జ్ఞానం ఆయన దగ్గర ఉంది, అంటే అజ్ఞానానికి ఒకంత కూడా ఆస్కారం లేనివాడు. ఇంకా నాకు ఆ రోజు బాగా ఇష్టం వైరాగ్యం. ఇంతమంది చచ్చిపోతున్నారు ప్రపంచంలో, ఆయన ఎప్పుడైనా ఏడ్చాడా? ఏడవడు. ఇంతమంది పుడుతున్నారు, ఎప్పుడైనా సరే భారతాల్లో పెట్టాడా? ఆడు భారతాల్లో పెట్టాడు, 10 రోజులు పెట్టాడు, ఏ గోల లేదు. ఇది పరమాత్మ పచ్చి వాలింతే అంటుంటారు. అలా ఎవడెవడు కంటూనే ఉంటాడు అంతే. ఎవడు మనుషులే కాదు, ఎవరో ఒకరు కదా. ఇంకా అలాగే ఆయన గారు ఇన్నింటి పురాణం పెట్టాలంటే ఇంక ఎలా లేస్తే ఇంక ప్రపంచ పాలన అవదు కాబట్టి ఇది పట్టించు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, వస్తున్న వాళ్ళు తన నుంచి వస్తున్నారు, పోయేవాళ్ళు తమలోకే పోతున్నారు. ఇది బెంగ దేనికి? అందువల్ల మహావైరాగ్యం అంతే. కాబట్టి కృష్ణ పరమాత్మగా దేహం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో పట్టుకుపోవడం, ఏదో ఏదో అన్నీ ఉన్న అన్నీ తనవైనా సరే ఏవీ లేనివాడిగా దేహం విడిచాడు. ఇది చుట్టూ అక్కడ ఎవరు లేరు, ఉద్ధవుడు కూడా దగ్గర ఉండడం లేదు. ఆ రథసారథి దారుకుడు వాణ్ణి కూడా దూరంగా పంపించి అప్పుడు దేహం విడిచాడు. వచ్చారు స్వామి గారు అక్కడ. 12వ స్కందం చూస్తే తెలుస్తుంది భాగవతంలో, 11వ స్కందం. అందువల్ల
ఈ 6 గుణాలు నిండుగా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంశలమే కాబట్టి మన దగ్గర కొద్ది కొద్దిగా ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఆయన ఒకటని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర మరుగుబడి అక్కడెక్కడ ఉంది. మనకి జ్ఞానం ఉంది, అప్పుడప్పుడు ఉపయోగిస్తాం. మనకి వైరాగ్యం ఉంది, పక్కింటి వాళ్ళు చెప్పడానికి. మన దగ్గరికి కాదు, పక్కింటి చెప్పడానికి. ఇవన్నీ అలా ఉంటాయి. మరి వాడు ఇంట్లో 10 తులాలు బంగారం పోయిందనగానే వెంటనే బంగారం పోవడానికి ఉంది వదిన అంటుంటాడు కదా. సో నిన్న మొన్న 18 తులాలు 4 చోట్ల 18 తులాలు బంగారం పొడుగు పెడతాను. ఆ 4 మంది దగ్గరకు వచ్చారనుకోండి, ఎక్కడ వేదాంతం చెప్పు. ఇలాంటి వాటిని ఆశ పెట్టుకోకూడదు వదిన. రకరకాల 18 చోట్ల 18 తులాలు బంగారం పడుగా 4 చోట్ల ఈ మోటార్ సైకిల్ మీద వచ్చి పేపర్లో చూసి తెలుస్తుంది. వాళ్ళు హెల్మెట్లు కూడా పెట్టుకున్నారు పోల్చడానికి లేకుండా. అంటే తలకాయలో ఉన్న జ్ఞానం కాపాడుకోవడానికి హెల్మెట్లు కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడ జ్ఞానం ఎక్కడ బయటపోతుందని చెప్పి శిరస్త్రాణం పెట్టి మీరు వస్తున్నారు. వాళ్ళు కాస్త వాళ్ళు తిరిగిన వాళ్ళు అది తప్ప వాళ్ళు చెప్పడం బాగుంటుంది. వేరే మన ఇంట్లో చెంచా కనిపించకపోతే అప్పుడు ఉంది విశ్వరూపం కదా. అందువల్ల ఇలా ఉంటుంది ఇది. అందువల్ల షడ్గుణాలు పరమాత్మ మనకు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా త్రిగుణాలకి అధీశ్వరుడివి. ఈ త్రిగుణాలు నీ యొక్క అధీనంలో ఉన్నాయి, నీకు త్రిగుణాలు లేవు. ఇంకా ఈ జగత్తును రక్షించడం కోసం యజ్ఞస్వరూపుడుగా విష్ణువుగా నువ్వు విరాజిల్లుతుంటావు. అనేక సందర్భాల్లో అవతరించావు. అంటే యజ్ఞం నీ స్వరూపం. ఈ జగత్తును రక్షించుకోవాలంటే, జగత్తులో ఉన్న వాళ్ళకి నిరంతరం క్షేమం ఉండాలంటే యజ్ఞమే ఆశ్రయం. ఆ యజ్ఞం విష్ణు స్వరూపం. యజ్ఞం దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగేటట్టుగా చేస్తుంది, జీవితాలను హాయిగా కొనసాగిస్తుంది. అయితే ఇన్ని చెప్తూ, అదే గొప్పతనం, ఇన్ని చెప్తూ వ్యతిరిక్త ఆస్తే ఇన్ని నువ్వై ఉన్నావు కానీ నువ్వు ఇవేవీ కాదని చెప్పాడు. ఆహా, నాకు ఇది ఇష్టం. అన్నీ నువ్వే, నువ్వు ఇది కాదు, నువ్వు ఇవేవీ కాదు. అంటే ప్రపంచం అనే కోణాల నుంచి నేను చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ మేము చెప్పాం. కానీ ప్రపంచం లేకముందు నువ్వు నిన్ను డిఫైన్ చేయగలవు. ప్రపంచం లేని, అసలు ప్రపంచాన్ని సృష్టించాలని సంకల్పం లేని దశలో ఇవేవి నీకు అన్నమయం అవ్వవు. రిటైర్ అయిపోయిన వాడు ఎంప్లాయ్ అంటామేంటి? రిటైర్ అయిపోయాడు, ఇంకా ఎంప్లాయ్ అయిపోయింది. ఉద్యోగం జాయిన్ అవ్వకముందు ఎంప్లాయ్ కుదరదు. అలాగే సృష్టి చేయకముందు, అసలు సృష్టి లేకముందు నీకు ఇవేవి అన్నమయం అవ్వవు. అప్పుడు బుద్ధి లేదు, సాక్షిత్వం లేదు, నిత్యముక్తత్వం, శుద్ధసత్వం కూడా ఏ వలకాడు లేదు అక్కడ. కానీ నువ్వు ఉన్నావు. ఆ ఉన్న నిన్ను డిఫైన్ చేయలేవు. అందుకే వేదాంతంలో ఇటు చెప్పాలి, అటు చెప్పాలి. అన్నీ నువ్వే, నువ్వు ఏది కాదు. ఇలా చెప్పితేనే కరెక్ట్ పట్టుకుంటాం. కెరటాలన్నీ సముద్రమే, సముద్రం కెరటాలు కాదు. సముద్రం అంటే కెరటం కాదు. కెరటాన్ని ఆధారంగా పెట్టుకుని సముద్రం ఆలోచించాలి. కానీ కెరటమే సముద్రం అన్నామో కమ్ములిపోతుంది. ఈ విశ్వమే విష్ణు అనుకున్నారు అనుకోండి, రేపు విశ్వం లేకుండా పోతే మనకి ఎవడ ఆలంబన అయితే ఇదంతా మార్పు చెందిపోతుంది. ఆయన గారి లక్షణాలకి ఈ లక్షణాలు ఊరంత దూరం ఉంది. అందువల్ల దీని సహాయంతో ఆయన అందుకోవాలి, కానీ దీన్ని పట్టుకుని ఊరేగకూడదు. అందువల్ల నువ్వు వీటన్నిటికీ కూడా విలక్షణుడివి. మీలో ఉన్నటువంటి వంట చేసే శక్తి మీరు ఎలా పరిమితం కాదో అలా మీ పరంగా చెప్తే అర్థమైపోతుంది. వంట చేసే శక్తి కూడా మీరే, కానీ మీరంటే ఏంటండి వంట చేసే శక్తి చెప్పడం కుదరదా? మిగతా శక్తిలో చాలా ఉన్నాయి కదా. చీరలో సెలెక్ట్ చేసే శక్తి కాదు మీరు కదా. మరి కేవలం వంట శక్తి మీరంటే మీరు కేవలం వంట చేయడం మంది వస్తారా? మరి ఇల్లు సర్దే శక్తి, డబ్బు జాగ్రత్త పరిచే శక్తి, ఇవన్నీ లేవా మీలోనే? అనేక శక్తుల సమ్మేళనం మీరు కదా. అందువల్ల మిమ్మల్ని దేనికి పరిమితం చేయడానికి వీల్లేదు, ఏ ఒక్కదానికి. అలాగే పరమాత్మ ఇన్ని పరమాత్మే, కానీ పరమాత్మ ఏమీ కాదు. నాకు ఈ పాయింట్ అర్థం అవడానికి 10 ఏళ్ళు పెట్టింది. ఈ 25 ఏళ్ల జీవితంలో ఈ 25 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎన్ని మలుపులు తిరిగేమో, బుర్రలు చించుకున్నామో అర్థం కాక. కానీ ఇవాళ రోజున మనసులో వెన్నులు కాస్తుంటాయి. ఏ గోళ ఏదైనా వేదాంతం చుట్టూ తిరిగితే ఎక్కడికోప్పటికి ఎక్కడో పుణ్యం కలిసి వస్తే ఎక్కడో అక్కడ ఇవన్నీ చిక్కుముడులు. నాకు ఒకనాడు ఇవన్నీ అర్థమే చచ్చేది కాదు. సభల్లో చెప్పేసి ఎవరు మాటలు వెళ్ళిపోతున్నాయి ముందుకి. నా కోసం ఎవడు అవుతాడు, ఎవరు ఆగరు, సందేహం తీర్చరు. ఇదేంటి ఇది అదే అంటారు, అది ఇది కాదంటారు ఏంటది? దీన్ని సమన్వయించుకోవడానికి. కానీ ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చాక చాలా 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 ఎగిరిపోయి, చాలా ఆ వ్యాసుల వారి శ్లోకాల ద్వారా చాలా ఎగిరిపోయి, చాలా సందేహాలు ఎగిరిపోయి. హాయిగా ఉంది ప్రాణం కాదు. సందేహం ఉంటే హాయిగా ఉండలేము. ఎందుకంటే వేదాంతాన్ని జీవితంగా పెట్టుకున్నవాడు సందేహం ఉంటే హాయిగా ఉండలేము. మరి ఇంకో యావిగేషన్ ఉందనుకోండి, ఏడో బావచ్చు, అర్థమైంది చాలండి. నమ్మకం కాదు ఇక్కడ, జ్ఞానం తేరాలి, మన వెరిఫికేషన్కి అందాలి. అంతేగాని నమ్మకం పద్ధతి కాదు. వేదాంతాన్ని నమ్మకూడదు, వెరిఫై చేసుకోవాలి. నమ్మకం అనేది మిగతా మతాలు, ఆ కర్మ మనకేం పెట్టింది? మనం భగవంతుడు ప్రూవ్ చేయగలం, సందేహమే. ఎదురుకుండా కూర్చొని ఒక కూర్చోమని 4 రోజులు డైరెక్ట్ వాడి బుద్ధికి పట్టిస్తాం సందేహం.
ఎందుకంటే వాడు బుద్ధిలో ఉన్నవాడేగా, కొత్తగా తెచ్చి పెట్టక్కలేదు బుద్ధిలో ఏమని, వాడు ఉన్నవాడిని పసిగడితే సరిపోతుంది అంతే కదా. అంత తేలిక వేదాంతం అయితే శ్రద్ధగా వినాలి. కానీ పూర్వజన్మ పాపాలు ఏవి అడ్డుతుంటే దానివల్ల ఈ పాయింట్ లోపలికి వెళ్ళింది కాదు. ఏంటిది ఇలా అంటారు అలా ఎలా అవుతుందని కానీ వాడు హాయిగా ఉంటాడు. అందువల్ల ఇవన్నిటికంటే కూడా నువ్వు విలక్షణుడివి, వ్యతిరిక్త ఆస్తే అని చెప్తూ యస్మిన్ విరుద్ధగతయో హి అనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంత మాద్యం ఆనందమాత్రం అవికారమహం ప్రపద్యే. స్వామి, రకరకాల జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల జ్ఞానాలు, అనంత జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనంత జ్ఞానాలు పరంపరగా నీ నుండే ప్రపంచంలో వస్తుంటాయి. మహానుభావుడు రేపే వెళుతున్నాడు ఎక్కడికి? యోగ నిద్రలోకి. 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు. మళ్ళీ ఏ మోసుకొస్తాడో కొత్త జ్ఞానాన్ని. ఆయన గారు పడుకుంటారంటే నాకు భయం వేస్తుంది. ఏదో వస్తువు మోసుకొస్తాడు. ఎందుకంటే ఇంతమంది ప్రపంచాన్ని ఒక మోహంలో పడియాలి. మనసుకి ఏదో నావిగేషన్ ఉండాలా. ఇప్పుడు మీ ఇంటి చుట్టం వచ్చాడు అనుకోండి, వాడి ముందు న్యూస్ పేపర్ పడేయడమో వాడికి టీవీ పెట్టడమో చేస్తారు లేదా? అదే మీ చుట్టూ తిరుగుతాడు అలా వంటింట్లోనే విసుగు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? కూర్చోండి బాగా టీవీ చూడండి. ఆ టీవీలో ఛానల్ మార్చుకుంటుంటాడు. అదంటే ఏది మొత్తం ఆ రోడ్డు చివరికి వెళ్ళండి. ఎంతకని అలా చూస్తాం. వాడికి విసిగే మనకి విసిగే కదా. అలాగే అందరూ జ్ఞానం అడగరు. వాడి మనసు వాడి ఆకర్షణ ప్రపంచం. మరి వాడు కొత్త వస్తువు పెట్టాలా? పెట్టద్దా? అలా పెడితేనే ఏదో వచ్చింది కర్మ కదా. అప్పుడు ఇంకోటి వస్తుంది. సో కొత్త ఇన్నోవేషన్స్ అంటారే, ఆయన గారు ఇన్నోవేషన్స్కి ఈ 4 నెలలు సమయం అంటారు. మహానుభావుడు పడుకుంటాడు, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశిలో లేస్తాడు. ఇది శయన ఏకాదశి, అదిగా ఉత్థాన ఏకాదశి. ఈ 4 నెలల్లో ఈ ప్రపంచం కొంప ముంచడానికి ఏమి అవసరం పడుకొస్తుంది. ఈ జనమంతటిపై తిరిగిపోతారు. అమ్మ బాగుంది, మొత్తం ఏడాదికి అవసరమైనటువంటి ఆలోచనలను హాయిగా చేసుకుని అది ఎవడ బుద్ధిలోకి దింపుతాడు. ఇన్ని తలకాయలు ఉన్నాయిగా. ఒకరితో వంట కనిపెడుతుంది, ఒకరితో చీర కనిపెడుతుంది, ఒకడేమైనా ఏదో మొత్తం మీద ఓ వస్తువు కనిపెడతాడు, ఒకడు స్కూటర్ కనిపెడతాడు, ఒకడు ఎగిరేది కనిపెడతాడు. మొత్తం ఇది 5-6 వస్తువులు వస్తాయి. ప్రపంచం అలా అది ప్రపంచాన్ని నిత్య నూతనంగా చూపించమని విసుగొస్తుంది. మళ్ళీ ఒకనాడున్న ప్రపంచం వాళ్ళ ప్రపంచం ఒకటే. ఎన్ని మారుతున్నాయి నిరంతరం. ఆ నీళ్లు చూస్తే కొత్త వస్తువులు వేయించామా లేదా? మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడ కనిపించే ఈయన గారు పడుకోకుండా ఆపితే బాగుంటుంది. ఎవడో ఆపుతాడు, వెళ్ళిపోతాడు. అప్పుడే తలాడా పెట్టుకున్నట్టు. అప్పుడు తలాడా పరుపు తిరిగి పడుకోవడమే ఆలస్యం. మహానుభావు పడుకోకరా అని చెప్పి విష్ణు సహస్రనామం వాడాలి. ఇప్పుడు అలా ఎవరైనా పాడితే నిద్ర ఆపుతాడేమో. నేను నిద్రలో ఉండి వింటానులేండి అంటే భయం వేస్తుంది. నిద్రలోకి వెళ్తాడు. ఏం పంపిస్తాడో తెలియదు. అందువల్ల విద్య అవిద్య, జ్ఞానము అజ్ఞానం. ప్రపంచంలో కొన్ని జ్ఞానాలు, కొన్ని అజ్ఞానాలు, కొన్ని తెలిస్తే ప్రమాదం, కొన్ని తెలియకపోతే ప్రమాదం. ఈ రెండు కూడా రకరకాల శక్తులు. ఇలా రకరకాల జ్ఞానాలు నీ నుంచే పరంపరగా బాణాలు ఎలా వస్తుంటాయో ఒక వీరుడి నుండి అలా వస్తున్నాయి ప్రపంచంలోకి. నువ్వు ఈ జగత్తుకి కారణమైన వాడివి, అఖండ స్వరూపుడివి. జగత్తులో ప్రతిదీ ముక్కలుగా తెలుస్తుంది. అది గొప్ప. అఖండం అంటే సింగిల్ పీస్, ఒకటే మొత్తం అంతా. ఉదాహరణ చెప్పాను, సింగిల్ పీస్ అంటే మళ్ళీ గట్టిగా ఉంటుందని కాదు దాని అర్థం. అవిచ్ఛిన్నంగా ఉంటుంది. నేను నుంచి వచ్చిన ప్రపంచము విచ్ఛిన్నం. వీరు వారు కాదు, వారు వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు. ఏం తయారు చేసేవారు బాబు? నువ్వు అఖండ అనాది, ఆది లేనివాడివి. ఈ ప్రపంచానికి నువ్వే ఆది. నువ్వు అనాది, ప్రపంచానికి నువ్వు ఆది. ఇంకా నువ్వు అనంతం, ఆద్యంతము లేనివాడివి. అంటే ఏ రకమైన పరిమితులు లేనివాడివి. ప్రపంచంలో ప్రతిదానికి పరిమితులు పెట్టావు. అంటే ఎలా చూపిస్తున్నా చూడండి. నువ్వు నేను చెప్పిన ప్రపంచం. ఈ రెండు సమగ్రంగా అర్థమైతే వైరాగ్యం వచ్చి తీరుతుంది మనిషి. సరిగ్గా వేదాంతం చెప్పకపోతే వైరాగ్యం రాదు. కానీ సరిగ్గా వేదాంతం వింటే కరెక్ట్గా మరి అలాగంతే అలా దిగిపోతుంది బుద్ధిలోకి. ఇంకా అటు వెంబడి వచ్చేది వైరాగ్యం. పరమాత్మ ఆయన గారి లక్షణాలు, ఆయన చేసిన ప్రపంచం లక్షణాలు, ఇందులో దీని స్వరూపం ఆయన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది చాలు. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాం, తలుపు సందులో నలిగిపోతున్నట్టు. అటు నుంచి కొంత పార్టిసిపేషను, ఇటు నుంచి కొంత పార్టిసిపేషన్, నలిగిపోతున్నాం మధ్యలో. కాస్త అయి ఉన్నది కాస్త ఆ వస్తువు, అనుకుంటున్నది కాస్త ఈ వస్తువు. నలిగిపోతున్నాం. రోటిలో లేకపోతే మినపప్పు నలిగిపోతుంది. అన్నీ ఆత్మ లక్షణాలు, దాన్ని అనాత్మ మీద ఆరోపిస్తాం. ఎప్పుడు ఉండాలని కూడా ఆత్మలక్షణం కరెక్టే. దాన్ని దేహానికి ఆరోపిస్తాం. దేహం ఎప్పుడు ఉండిపోవాలి. ఎలా ఉంటుంది దేహం? ఎలా ఉంటుంది దేహం? నేనైతే కదా దాని వల్ల అది ఉండిపోతుంది. అనారోగ్యాలు లేకుండా ఉండడం ఆత్మస్వరూపంగా నా లక్షణం, ఆ దేహానికి ఆరోపిస్తాం. పరిమితులు లేకుండా ఉండడం నా స్వరూపం, దాన్ని దేహానికి ఆరోపిస్తుంది. దేహానికి ఏ పరిమితులు ఉండకూడదు. అందుకే ఎవరికైనా మనం అడ్డుగా వెళితే వాడు కోపం వస్తుంది వాడికి. ఎందుకంటే వాడి పరిమితి తీసుకొచ్చాం. ఇంట్లో అడ్డుగా వెళ్ళండి, ఎవరికైనా అలా పక్క బాగుంటారు.
ఆయన గారు పరిమితి కలిగించాము. ప్రతివాడికి అపరిమితత్వం కావాలి. అది ఎలా కావాలి? ఈ దేహంగా కావాలి, కుదరదు. తమరు ఆత్మజ్ఞానం పొందితే ఉన్నదే అపరిమితత్వం, ఒప్పుకోం. అప్పుడే ఆత్మజ్ఞానం అంటారా? అయితే మరి పరిమితులతో ఉండొచ్చుగా, ఉండలేము.